రండి సార్. మిస్టర్ ఆది సార్ దాన్ని రమ్మను. దేని సార్? ఏయ్, నేను దాన్ని అంటే నువ్వు కూడా దాన్ని అని పిలుస్తావా? సారీ సార్, ఎవరు రమ్మని చెప్పమంటారు? భూమిని పిలు. ఓకే సార్. మేడం, సార్ పిలుస్తున్నారు. అవునా? ఇప్పుడు మీకు సంతోషమా? హ్యాపీగా ఉన్నారా? మీకోసం దత్తత కూడా వదిలేసుకుని వచ్చాను. అదే జాబ్ కోసం దత్తత కాదనుకుని వచ్చాను. చూడు, 3 things. 1, నువ్వు సార్ అనడం మర్చిపోయావు. సారీ సార్. 2nd thing, సంతోషం అన్న హ్యాపీ అన్న ఒకటే. రెండింటినీ పక్కపక్కనే చేర్చి మాట్లాడితే చదువు రాని బైతు అని వినే వాళ్ళకి అర్థమైపోతుంది. యో మై పిఏ, కాస్త డీసెంట్గా మాట్లాడటం నేర్చుకో. అంతోటి ఇంగ్లీష్ వస్తే నిన్న మీతో చివాట్లెందుకు తింటాను? సార్. ఇంకా 3, నా క్యాబిన్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేసి, అంటే నువ్వు రావాలంటే తలుపు తట్టి పర్మిషన్ తీసుకొని రావాలి. వెళ్ళేటప్పుడు కూడా తీసుకోవాలా సార్? ఏంటి వెటకారమా? లేదు సార్, నిజంగానే తెలియకే అడుగుతున్నాను. వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకుంటే చాలు. అండ్ ఇంకా అసలు విషయానికి వస్తే 4ది కూడా ఉందా సార్? సారీ సార్. చెప్పండి సార్. ఇలా పల్లెటూరి బైతులా కాకుండా కార్పొరేట్ కంపెనీలో పనిచేసే పిఏలా డ్రెస్అప్పై రమ్మని నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పాను. మీ ఫ్రెండ్ అది నీకు చెప్పలేదా? చెప్పింది. ఏం చేయమంటారు? నా దగ్గర అలాంటి డ్రెస్సులేం లేవు. నీ దగ్గర నుండి ఇలాంటి రిప్లై వస్తుందని నాకు తెలుసు. అందుకే నేనే ఆ డ్రెస్ని కొని తెచ్చాను. ఏంటి, నా కోసం షాపింగ్ చేశారా సార్? షాపింగ్ చేయలేదు. గో గెట్ రెడీ అండ్ కమ్. అరే షర్ట్. ఏంటిది? ఇలాంటి వేసుకోవాలా? తప్పదా? తప్పదు. ఇప్పుడు మనం ఒక మీటింగ్కి వెళ్ళాలి. నిన్ను ఈ అవతారంలో తీసుకెళ్తే నా పిఏవని అనుకోరు, మా ఇంటి పని మనిషి అనుకుంటారు. గో. ఓరి నాయనో. అవును మీరా, ఈ విషయంలో నువ్వు మీ అపూర్వదంతో కొంచెం గట్టిగా ఉండాలి. నేను ఆ రోజు వాళ్ళు ఏమడిగినా ఇచ్చేస్తానని మాట ఇచ్చింది. ఆ తర్వాత అదిగో ఇదిగో మాట దాటించేస్తుంది. ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతే అత్తగారింట్లో ఎందుకు ఇబ్బందులు కాదు, కష్టాలు పడాల్సి వస్తుంది. ఏంటి కేపీ, ఏదో గట్టిగానే మాట్లాడుకుంటున్నారు? అయినా భోజనం చేసేటప్పుడు సైలెంట్ గా తినాలనే ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయావా? అదే వదినా, ఇందుకి కట్నం ఇవ్వలేదు కదా, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. కట్నమా?
కట్నమేంటి? అదేంటో దినా, ఆ రోజు ఇందుకే మీరు కట్నం ఇస్తానని చెప్పారు కదా. ఓ అదా. అయినా పెళ్ళన్న తర్వాత 100 మాటలు ఇస్తాం గాని ఇచ్చినవన్నీ నెరవేర్చుకుంటావా ఏంటి? అదేంటో దినా అలా మాట్లాడుతున్నారు? కట్నం ఇవ్వకపోతే మా ఇందు జీవితం అన్యాయం అయిపోతుంది. అ, ఏ ఏ మీరా, ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు? అబ్బా ప్లీజ్, ఇలాంటి ఏడుపులన్నా ఏడుకోటు మాటలన్నా నాకు పరమ అసహ్యం. ముందు ఆపే. అసలు ఇందుని మీరిలా పెంచినందుకు మిమ్మల్ని అనాలి. అయినా ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారు? పెళ్ళైన మరుక్షణమే మొగుణ్ణి ఇలా కొంగున కట్టేసుకుంటున్నారు. కట్నం గిట్నం అంటే అత్త మావల్ని మొగుడుతోనే ఇంట్లోంచి బయటికి తరిమించేస్తున్నారు. నెమ్మదిగా ఇందు కూడా అలవాటు చేయండి. కానుకలు కట్నాలు అని దయచేసి మన నెత్తి మీదకి రాకండి ప్లీజ్. అపూర్వ గారు, మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదండి. అదే మీ కూతురైతే ఇలాగే చేస్తారా? కేపీ, ఏంటి వాయిస్ రైజ్ చేస్తున్నావు? అయినా నా కూతురికి నీ కూతురికి పోలికేంటి? అదెవరు? ఈ ఇంటి మహారాణి. మావి రాజబతుకులు. ఈ ఇంటి మీద పడి తింటే గాని పూట గడవని బతుకులు మీవి.